సో ప్రస్తుతం మనతో పాటు దీక్షిత వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు, అదే విధంగా తను ఇంత దూరం రావడానికి కూడా వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారన్న విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, మీ అమ్మాయి ఛాంపియన్షిప్ లో గెలిచింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు తను ఛాంపియన్ అవుతుంది లేకపోతే తనకి చెస్ లో ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహించారు? యాక్చువల్గా కరోనా టైంలో ఇంటికి వెళ్ళాం. సో అప్పుడు నేను 90s కిడ్ యాక్చువల్ సో ఆ టైంలో మాకు తెలిసిన బేసిక్ చెస్ గురించి తెలుసు. నాకు అంటే మూవ్స్ ఎలా అవుతాయి, పాన్స్ ఎలా మూవ్ అవుతాయి, కింగ్ ఎలా మూవ్ అవుతుంది, క్వీన్ రుక్ ఎలా మూవ్ అవుతాయి మాత్రం తెలుసు, అంటే బేసిక్ సో తను కరోనా టైంలో మేము ఇంట్లో ఉన్నప్పుడు చెస్ ప్రాక్టీస్ చేసాం. జస్ట్ చూడు ఇలా ఆడతామంటే సరే తను చూసింది. సో బాగుంది అని చెప్పి నాతో ఆడింది 2-3 గేమ్స్, ఓడిపోయింది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉంది నాన్న, నేను చెస్ నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే సరే అని ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ చూసి అక్కడ కొన్ని ప్రాక్టీస్ చేసి సో అలా బెస్ట్ అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేసింది అసలు చెస్ అంటే. తర్వాత కరోనా తర్వాత హైదరాబాద్కి వచ్చాక సో లోకల్ టోర్ని ఒక అకాడమీలో జాయిన్ చేయించాం. సో తర్వాత వెలాసిటీ అకాడమీలో జాయిన్ 2022 డిసెంబర్లో జాయిన్ చేయించాం. సో అక్కడ నుంచి తన కెరీర్ స్టార్ట్ అయింది. సో జాయిన్ చేయించిన 1 monthకే నేషనల్ స్కూల్ ఛాంపియన్ అయింది 2023 జనవరి. సో అక్కడ నుంచి సో తను అంటే తను మెయిన్ మాకు ఇంట్రెస్ట్ అనిపించింది అంటే తను ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. సో సెల్ఫ్ లెర్నింగ్, తర్వాత స్ట్రాంగ్గా ఉంటుంది ఏ విషయమైనా, లైక్ ఎయిదర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆర్ వాట్ ఎవర్. సో తను కంప్లీట్గా కాన్షియస్గా ఉండడం అనేది మేము బాగా అబ్జర్వ్ చేసాం. తర్వాత మార్నింగ్ తన డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సో మేము మానిటర్ చేయడం ఒకటి. సో మేము చెప్పింది కంపల్సరీ ఫాలో అవుతుంది. దాంతోపాటు తర్వాత చెస్కి సంబంధించి అయితే మేము ఎటువంటి డెసిషన్ తీసుకోం. సో ఎవ్రీథింగ్ టేక్ కేర్ బై కృష్ణతేజ వెలాసిటీ. సో అది మేము ఫాలో అయ్యే ఫస్ట్ రూల్. సో తన సక్సెస్ కూడా అదే మేము కారణం అనుకుంటున్నాం. సో సార్, ఇందాక వాళ్ళ కోచ్ చెప్పినట్టు తను ఎక్కడికైనా కూడా తను ఒక్కరే వెళ్తారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే లైక్ ఇంత చిన్న ఏజ్ లో అంటే కొన్నిసార్లు మా పేరెంట్సే భయపడుతూ ఉంటారు లేట్ అయిపోతే. సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే లైక్ తను ఒంటరిగా వెళ్ళినప్పుడు లేకపోతే ఒంటరిగా వస్తున్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? నేను ఫస్ట్ ఏంటంటే గూగుల్ లైవ్ ట్రాకింగ్ తీసుకుంటా. సో తను స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంది. సో ట్రాకింగ్ యాప్ ట్రాకింగ్ ఇస్తుంది, కాల్ చేస్తుంది. స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసాము కాల్ చేస్తుంది, ఇంటికి వచ్చాక రీచ్ అయ్యని చెప్పి ఒక కాల్ వస్తుంది. సో అది మెయిన్ ట్రాకింగ్ అక్కడ చేస్తాను. బయట స్టేట్కి వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే సో వేరే పేరెంట్స్తో, సో నాకు ఒక 2-3 పేరెంట్స్ ఉన్నారు. సో ఇద్దరం కలిసి కొలాబరేట్ అయ్యి సో ఆ పేరెంట్స్తో వాళ్ళతో క్యారీ చేసి వాళ్ళతో అక్కడ టోర్నమెంట్స్ అక్కడ అలా మేనేజ్ చేస్తారు ఒంటరిగా వెళ్ళి. ఓకే. సో సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పేరెంట్స్ ఎక్కువగా పిల్లల అకాడమిక్స్ పైనే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి కంపేర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లలో మీరు మీ పాపని గేమ్స్ సైడ్ అంటే ఇప్పుడు తను కంప్లీట్ గా ఫుల్ టైమ్ అకాడమీలోనే ఉంటున్నారు. సో మీరు ఎడ్యుకేషన్ కాకుండా ఇది కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు మీకు అనిపించింది? తనని ఎందుకు ఆ వేలో పంపిస్తున్నారు? యాక్చువల్లీ ఈ పాయింట్ లో ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జనరేషన్ లో చదువు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అందరిది ఒకేలాగా ఉంటుందని కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ ఏజ్లో అయినా చదవచ్చు. లైక్ 90s కూడా డిగ్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ స్పోర్ట్స్ అనేది బేసిక్ ఫస్ట్ ఏజ్ నుంచి 5 years 7 years 8 years 9 ఈ ఏజ్లోనే ఫౌండేషన్ పడితేనే నీ కెరియర్లో ఒక సక్సెస్ కానీ ఏదని కానీ చేయొచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ చేసుకొని దాన్ని కంప్లీట్ ఫోకస్ చేస్తేనే ఏదైనా సక్సెస్ సాధించవచ్చు అనేది నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాను. సో తన చదువు కూడా ఆల్మోస్ట్ డైలీ ఒక 1 hour ప్రిపేర్ అవుతుంది. సో ఎగ్జామ్స్ టైంలో కూడా నైట్ ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఎగ్జామ్స్ రాసి 80-90% తెచ్చుకుంటుంది. సో ఇదన్నీ చెస్ వదిలేసి ఒక 6 నెలలు కరెక్ట్ కూర్చుందా అంటే షీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. లైక్ ఇంటర్మీడియట్ ట్రాక్ చేయగలదు, ఎంటెక్ బీటెక్ వెళ్తే బీటెక్ ట్రాక్ చేయగలదు. సో నాకు ఆ నమ్మకం అయితే ఉంది తన మీద. సో అందుకనే కంప్లీట్గా ఒక్క దాని మీద వెళ్తే బెటరు. సో 2
పడవల మీద వెళ్ళి సో అది కాకుండా ఇది కాకుండా ఉండడం ఎందుకని ఒక కంప్లీట్ ఒకటైతే ఫోకస్ చేశాను. ఓకే. సో సార్ మీరు ఏమనుకుంటున్నారు, మీ పాప ఎలాంటి అంటే లైక్ ఏ పొజిషన్కి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? సో నా అల్టిమేట్ టార్గెట్ అయితే వరల్డ్ ఛాంపియన్షిప్, ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఇంతవరకు అయితే ఇండియాకి ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా రాలేదు. సో అది నా టార్గెట్. సో తను సాధిస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. ఓకే. సో సార్ మీలాంటి పేరెంట్స్కి లైక్ ఇలా పిల్లలకి కొంతమంది అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చాలా వరకు కూడా పేరెంట్స్ స్టడీస్ పైన ఫోకస్ చేపిస్తూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మై ఒపీనియన్ అయితే నేను చెప్పగలను, కానీ సో స్పోర్ట్స్ అంటే ఎడ్యుకేషన్ ఒకటే లైఫ్ కాదు. సో స్పోర్ట్స్, ఎనీ స్పోర్ట్, నాట్ ఓన్లీ చెస్, ఎనీ స్పోర్ట్ ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ కెరియర్. సో ఏ స్పోర్ట్లో అయినా కూడా కెరియర్ అయితే ఉంది, బట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నీడ్ టు గెట్ సక్సెస్. అదైతే నేను నమ్ముతాను. ఇన్స్టెంట్ సక్సెస్ అయితే రాదు, ఏ స్పోర్ట్లో కాదు, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే రావు. సో వీ నీడ్ టు హార్డ్ వర్క్, ఎనీ like any sport or education, we need to hard work completely until we need to get the success. సో దీక్షిత అంటే లైక్ ఇందాక మీ కోచ్ కానీ మీ ఫాదర్ కానీ చెప్పినట్టు లైక్ కొన్ని టోర్నమెంట్స్ కి నువ్వు సింగిల్ గా వెళ్తూ ఉంటావు. సో అక్కడికి నీకు అనిపిస్తుంది టోర్నమెంట్ విన్ అయిన తర్వాత యూ వాంట్ యువర్ పేరెంట్స్ టు సీ ద హ్యాపీనెస్ ఇన్ గ్రౌండ్ అన్నట్టు, లైక్ ఆ పొజిషన్ లో చూడాలి అని అనుకుంటావు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు? నేను ట్రావెల్ అంటే స్టార్టింగ్ నుంచి నేను ఒకదాన్నే వెళ్తున్నాను. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు, కానీ తర్వాత వాళ్ళకు కుదరకపోవడం లేకపోతే ఎక్స్ట్రా ఖర్చు అయ్యేది. సో నన్ను ఒకదాన్ని పంపించారు. స్టార్టింగ్లో ఆబ్వియస్లీ నాకు కూడా భయం వేసింది, కానీ నాకేమనిపించింది అంటే ప్రతిసారి పేరెంట్స్ వెనకాల రాలేరు, ప్రతిసారి స్పూన్ ఫీడింగ్ ఇవ్వలేరు, కాబట్టి నన్ను నమ్మి పంపిస్తున్నారు, కాబట్టి ఆ ఒక్కదాని వల్లనే నేను వెళ్తున్నాను. ఓకే. తర్వాత తను కూడా అంటే విన్నింగ్ ఏదైనా కూడా తను ఫోన్ చేసి షేర్ చేసుకుంటుంది. సో మేము కూడా బ్యాక్ ఎండ్లో ఎప్పటికప్పుడు తను ఏం చేస్తుంది, ఏంటి, అంటే ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, సో ఎలా ఆడుతుంది, సో నెక్స్ట్ ఒకవేళ ఒక రౌండ్ ఓడిపోతే నెక్స్ట్ గేమ్కి ఈ పాత గేమ్ వదిలేసి నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలి, సో ఈ మోటివేషన్ ఇస్తాం, కానీ ఎక్కడే కానీ ప్రెజర్ అయితే పెట్టం. సో నేను చెప్పేది ఏ పేరెంట్కైనా, సో పిల్లల్ని వదిలేయాలి. సో విన్నింగ్ లూజింగ్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. సో ఈరోజు విన్ రావచ్చు, రేపు లూజ్ రావచ్చు, అన్నంత మాత్రాన కెరీర్ అయితే ఇదే కెరీర్ అయితే కాదు, అంటే ఇదే ఈ గేమే లాస్ట్ ఎండ్ అయితే కాదు. సో ఫ్యూచర్ చాలా ఉంది. సో ఒక గేమ్తో అయితే ఏది పోదు, ఒక గేమ్తో ఏది రాదు. సో నేను నమ్మేది ఏంటంటే ఒక టోర్నమెంట్ పోయినంత మాత్రాన లైఫ్ అంతా పోయినట్లయితే కాదు కెరీర్. సో నేను చెప్పేది ప్రతిదీ వాళ్ళ చాయిస్ వదిలేయాలి. సో అరే నా కిడ్ చేస్తుంది, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు చేస్తుందని ఫస్ట్ మనం ట్రస్ట్ చేయాలి పిల్లల్ని, అది నేను చెప్పేది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.